ఇప్పుడు మీరు దాన్ని తప్పుపట్టండి. మార్కెట్ ని డీసెంట్రలైజ్ చేయండి, మోనోపాలీ వద్దు అంటున్నాం. డీసెంట్రలైజ్ అవుతుందా తర్వాత సంగతి. ఇక్కడ ఇదైతే ఎక్స్‌ప్లాయిటేషన్ కదా, 1000% ఎక్స్‌ప్లాయిటేషన్. పూజ గారు మీరేం చెప్తారు చెప్పండి. ఇది కరెక్ట్ ఎక్స్‌ప్లెయిన్, మీరు దీన్ని కండెమ్ చేస్తున్నారా లేదు అది స్కిల్ అంటారా, మీరేం చెప్తారు? చూడండి, ఆయన పెట్టుకున్నాడు, అది అక్కడ ఆయన ఆ రిసోర్సెస్ దొరికాయో అలా ఆయన బిజినెస్ ఏది దొరికినా రిసోర్సెస్ కాదు, కోట్ల రూపాయలు 100 కోట్లు పట్టుకొచ్చి పెట్టుబడి పెట్టినా కూడా కష్టపడే వాళ్ళకు 500 ఏంటి, ఖాళీగా కూర్చొని ఏసీ రూమ్ లో కూర్చొని మాట్లాడే అలానే ఉంటుంది కదా. ఈ ఎగ్జాంపుల్ తీసుకోండి, దీన్ని కండెమ్ చేస్తున్నారు, దీన్ని కండెమ్ చేస్తున్నారు లేదండి మనోజ్ గారు. దాని వల్ల 500 లారీ డ్రైవర్ అంబులెన్స్ డ్రైవర్స్ ఓనర్స్ నష్టపోతున్నారండి. మీరేం చెప్తారు? కండెమ్ కుటుంబం కాదు, 500 కుటుంబాలు. దాని గురించి నేనేం చెప్తాను, కండెమ్ చేయదామే, సపోర్ట్ చేస్తుంది. సో నేనేమంటున్నా సార్, వాళ్ళు చెప్పిన మాట ఒకవేళ ఇదే కనుక ఎగ్జాక్ట్ గా జరిగితే, ఇదే కనుక ఎగ్జాక్ట్ గా జరిగితే కండెమ్ చేస్తారా లేదా? మనము ఏదైనా కంపెనీకి ఒకటే మంచి ఏ చెప్పిండ్రో ఆ విషయం గురించి మనం చెప్పలేము. ఆయన చెప్పింది ఇదే అయితే, ఒకవేళ ఇది నిజమైతే ఒకవేళ అయితే నువ్వు ఐదర్ చెప్తున్నా, ఒకవేళ అయితే మీరు కండెమ్ చేస్తారా లేదా? ఇదే నిజమైతే చేయదు. దట్ ఈస్ ద నేచర్ ఆఫ్ మార్వాడి. ఒకవేళ తెలియక ఒక పేదోడు బంగారం కనుక మారడానికి తీసుకుపోతే ఆ బంగారం వెనకకు రాదు, పొలం కడితే పొలం రాదు, ఇల్లు అప్పు కింద పెడితే రాదు. ఇక డబల్ త్రిబల్ కొట్టేసి వాళ్ళని దూరం కొట్టేస్తారు వాళ్ళు, కలవరు వాళ్ళకి. మీకు జిగ్నేష్ గారు కూడా 2-3 రోజుల నుంచి మాట్లాడుతూ చేతులు తోడించి నమస్కరిస్తున్నా, మేము బతుకుదొరి కోసం వచ్చినాం, బతకనివ్వండి అని వేడుకున్నాను. మేమే అడుగుతున్నాం, మేమే బతకలేదు లేదు ఆయన, నువ్వే వెళ్ళిపోతాను, మేము బతకలేము మీతోటి, మీ కాంపిటీషన్ మేము చేయలేము, మీ జిత్తులు ఎత్తులు మాకు రావు. తెలంగాణ అనేది చాలా చిన్న అమాయకులైన ప్రజలు, మేమే బతుకుతాం మా వ్యాపారం తీసుకొని, మీ రాష్ట్రం పోయి మీ రాష్ట్రం మీరు బతకండి. ఎగ్జాంపుల్ రెడ్ అంబులెన్స్ తీసుకున్నాం, రెడ్ అంబులెన్స్ కు కాంపిటీషన్ పెట్టంగా వద్దంటున్నారు. రెడ్ అంబులెన్స్ అయితే సార్, రెడ్ అంబులెన్స్ ఇదే నక్క మహేష్ గారు ఉన్నారు కదా, ఆయనే ఒక రకంగా స్ట్రాటజీ. ఇక్కడ ప్రదీప్ సింగ్ ఎవరైతే ఉన్నారో ఆయన ప్రభుజోత్ సింగ్, రైట్, ఎవరో ప్రదీప్ సింగ్ ఇంకెవరు సింగ్. సో 30% ఆయన తీసుకుంటే ఇంకెవరైనా మనోళ్ళు పెట్టి 10% తీసుకోమనండి, 5% తీసుకోండి వద్దంటున్నాడు. వినండి సార్, ఆ సింగ్ గారు ఆ మార్కెట్ ఆ బిజినెస్ స్టార్ట్ చేయక సింగ్ గారు ఆ బిజినెస్ స్టార్ట్ చేయక ముందు నుండి ఇక్కడ అంబులెన్స్లు ఉన్నాయి, అవి కాంపిటేటివ్ స్పిరిట్ తోటి బ్రహ్మాండంగా నడుస్తున్నాయి. కానీ ఏం చేశారు వీళ్ళు, ఇక్కడ హైదరాబాద్లో ఉండే ప్రధానమైన హాస్పిటల్స్ అన్నిట్లో షేర్లు కొన్నారు, ఇన్వెస్ట్మెంట్ పెట్టారు మార్వాడీలు. తర్వాత ఏం చేశారు అంటే వాటన్నిటిని సిండికేట్ చేసుకున్నారు. ఇప్పుడు ఈ పర్సన్ పోయి వాళ్ళతోటి మాట్లాడుకొని కాంట్రాక్ట్ అంతా తాను తీసేసుకొని, నా దగ్గర ఇంత బిజినెస్ ఉన్నది, మీరు నా దగ్గర ఎన్రోల్ చేసుకోండి, రిజిస్టర్ చేసుకోండి అని చెప్పి ఒక ఆఫర్ ఇచ్చాడు. సో వీళ్ళు వెళ్ళి డైరెక్ట్గా పేషెంట్ అని మాకు ఇవ్వండి అని అంటే ఎవరు ఇచ్చే పరిస్థితి లేదు. కాబట్టి అనివార్యంగా వీళ్ళు అంబులెన్స్ కాకుండా వేరే అంబులెన్స్ పోవడానికి వీళ్ళు లేరు అసలు. లేదు, హాస్పిటల్తో టైప్ అయింది కదా, హాస్పిటల్తో టైప్ అయినప్పుడు ఒక కేసు సార్, ఇప్పుడు దానికి ఒక పిఆర్ఓ ఉంటాడు, ఒక పర్సన్ చనిపోయాడు, వెంటనే అక్కడి నుంచి ఆ బాడీని డిస్పోజ్ చేయాలి. అక్కడికి పోయి అడగగానే ఒక పలానా అంబులెన్స్ ఉన్నది, మీరు ఆయన దగ్గరికి వెళ్ళండి నేను చెప్తా అంటాడు. అంబులెన్స్ రెడీగా ఉంటుంది అక్కడ. అంటే మేనేజ్మెంట్ ఆఫ్ ది హాస్పిటల్ అండ్ దిస్ బిజినెస్ మ్యాన్ అవైలబిలిటీ ఆడ మనిషి ఉంటాడు, ఏమంటే బయట వాళ్ళ అంబులెన్స్ ఉంటుంది, రెడీగా ఉంటుంది, పంపించేస్తాడు. వీడు హాస్పిటల్ ముందర బండి పెట్టుకొని కూర్చున్నాడు అనుకోండి, ఎవ్రీ సెక్టర్ 98%. బట్ ఇక్కడ తప్పు విషయం ఏంటంటే ఆ సెక్టర్ కాంపిటీషన్ లేకపోవడం కూడా ఇంకో తప్పే. మరి కాంపిటీషన్ ఉన్నదాన్ని క్లోజ్ చేసిర్రు. రాకముందే అంబులెన్స్ మీకు అర్థమైందా? ఇది ఒకటే కాదు, రెడ్ అంబులెన్స్ ఎగ్జాంపుల్. ఇంకొక ఏదైనా జ్యువెలరీ తీసుకున్నా కూడా ఇక్కడ స్వర్ణకారులు అపాయింట్ చేసుకోరు, ఇక్కడ స్వర్ణకారులు ఉండరు, ఎక్కడి నుంచో పట్టుకొస్తారు, ఇక్కడ వాళ్ళని అక్కడ తీసుకుపోతారు, అక్కడ వాళ్ళు ఇక్కడ తీసుకొచ్చి వాళ్ళ ఓన్ స్టేట్ వాళ్ళు ఉండని. ఫస్ట్ థింగ్ ఒకటి, రెండే వ్యాపారం లేదు, చికెన్ మటన్ తాళ్ళెక్కుడు అన్నిట్లు ఉండాలి, చేపలు పట్టుడు, వైన్స్ కూడా వాళ్ళ చేతిలో ఉన్నాయి. ఏమంటున్నారు ఆయన? బగ్గా వైన్స్ ఎవరండి? బగ్గా వైన్స్. బీఫ్ ఆల్కబీర్ ఎవరండి? ఇంద్రను జైన్స్ ఆల్కబీర్. ఇండియా వరల్డ్ లో ఇండియా సెకండ్ హైయెస్ట్ బీఫ్ ఎగుమతి ఎక్స్పోర్ట్ దేశం మంది ఇండియా. వీళ్ళే మొత్తం జైన్సే. అది ఎట్లా చెప్పనా, ఇప్పుడు ఎక్కడైతే ఒక గ్రామాలలో వాళ్ళు ఉన్నారంటే మిమ్మల్ని రావద్దంటలేరు. ఒక మాట చెప్తున్నాండి, ఆయన గ్రామాలలో కొంతమంది ఈ మారుబేరగాళ్ళు ఉంటారు, ఆవులై. ఆ ఆవుల మారుబేరగాళ్ళు ఏం చేస్తారంటే కొనుక్కుంటారు, అమ్ముకుంటారు. వాళ్ళు దానికి 4 పట్టుకొని ఒక దాని మీద పోతాడు.
ఈ లోపలే వాళ్ళ నాయకులు వస్తారు, వచ్చేసే నువ్వు దీన్ని జీవహింస చేయొద్దు, ఆవుని చంపొద్దు, పవిత్రమైందని ఆ బ్యాచ్ పట్టుకుంటుంది. పట్టుకొని వాళ్ళు ఏం చేస్తారు, ఈ గోశాలకు పంపుతారు. గోశాల నుంచి మాయమవుతున్న చనిపోతున్న ఆవులు మొత్తం కూడా ఆల్క పెరిగిపోతాయి. ఇదో నెట్వర్క్ మాఫియా. మీరు ఎందుకు బయట పెడతలేరు? ఇప్పుడు ఎందుకు మాట్లాడుతున్నారు? పెట్టినా కదా, అది అందరికీ సేమ్ ఇన్ ది ఎవ్రీథింగ్. సో మీరేం చెప్తారు? మార్వాడీస్ కి అగేన్స్ట్ గా గో బ్యాక్ అనేది చాలా తీవ్రతరం. బీఫ్ ఎగుమతిదారులండి వాళ్ళు. తెలంగాణ బచావ్ మూవ్మెంట్ ఒకటి స్టార్ట్ అయింది, గో బ్యాక్ మార్వాడి మూవ్మెంట్ ఒకటి స్టార్ట్ అయింది, వ్యాపార రక్షణ చట్టం తీసుకురావాలని కూడా చాలా మంది డిమాండ్ చేస్తారు. సో ఇటువంటి విధానం వస్తే, వ్యాపార రక్షణ చట్టం వస్తే తమిళనాడు లాగా ఇక్కడ ఇంప్లిమెంట్ అయితే విల్ యూ యాక్సెప్ట్? మీరు యాక్సెప్ట్ చేస్తారా? కొంత లిమిటేషన్స్ ఉంటాయి. సరే, ఇంకోటి మనోజ్ గారు, ఇన్ని రాష్ట్రాల్లో ఎందుకు స్టార్ట్ అవుతుందండి? తమిళనాడు, కర్ణాటక, కేరళ, మహారాష్ట్ర ఎందుకు మార్వాడి గోబ్యాక్ అంటారు? మీ ఆధిపత్యాన్ని తట్టుకోలేకనే. సో మీరు వ్యాపార రక్షణ చట్టం తీసుకొస్తే కరెక్ట్, మీరు చెప్పింది కరెక్ట్. ఇలా చేస్తే అయితే ఇది ప్రతి కమ్యూనిటీకి అప్లికబుల్ అవుతుంది కదా, మార్వాడీస్ కాదు కదా. ఇప్పుడు ఏదైనా చట్టం తీసుకొస్తే అది అన్ని కాస్ట్ కి అవుతుంది. ఒక మార్వాడీసే కాదు, జైన్ ఉన్నా, బిహారీ ఉన్నా, ముస్లిం ఉన్నా, ఏ కమ్యూనిటీ మా పర్సెంటేజ్ చాలా తక్కువ అండి. మా జనాభా చాలా తక్కువ. బిజినెస్ ఎక్కువ అంటే మేము అలా గ్రోత్ చేసుకుంటున్నాం. మా జనాభా అయితే చాలా తక్కువ. లాగేసుకుంటున్నాం అని కాదు, మా జనాభా చాలా తక్కువ. ఏదైనా రూల్స్ వస్తే we agree with the rules, but the thing is that whatever rule will be coming, it will be for the entire community, entire Telangana, entire people who are staying in Telangana, whether be it any religion. So let's take a conclusion. So మీరు ఏం చేయబోతున్నారు? తెలంగాణ బచావ్ మూవ్మెంట్ ద్వారా మీరు ఏం చేయబోతున్నారు? మీరు ఇండివిజువల్గా మీరు ఎన్ని మూవ్మెంట్లు తీసుకొచ్చినా రాజ్యాంగంలో మాత్రం వీళ్ళు వెళ్ళిపోయినటువంటి హక్కు అయితే లేదు. మీరు ఏం చేసినా డైరెక్ట్గా మార్వాడి దగ్గర గొడవ పెట్టుకోనికి అవకాశం లేదు. ఇట్స్ అగేన్స్ట్ రూల్, అగేన్స్ట్ యాక్ట్, అన్నిటికీ అగేన్స్టే. మీరు ఏం చేసినా పోరాటం ప్రభుత్వాల మీద చేయాలి. సో మీ మూమెంట్ మెయిన్ మోటో ఏంటి? ఇప్పటి వరకు మా మీద దౌర్జన్యం చేసిర్రు, మా మీదనే తిట్టిండ్రు, మమ్మల్నే చంపినరు. సో మేము ఇప్పటివరకు దౌర్జన్యాలకు మాటకే పోలే తెలంగాణ ప్రజలు. మా ప్రధాన డిమాండ్ ఏంటంటే కొత్త షాప్ పెట్టొద్దు తెలంగాణలో, ఎనీ కైండ్ ఆఫ్ షాప్ ఏది పెట్టొద్దు. మీరు చెప్పడానికి ఎవరు? ప్రభుత్వం తీసుకురావాలి. ప్రజల తిరుగుబారని మేమే కంప్లైంట్ చేస్తాం. కూడా హక్కు లేదు. దుకాణం పెట్టొద్దని మేము ఆపుతాం. వాళ్ళు షాప్ మేము షాపే పెట్టదు అంటున్నాం కదా. ఉద్యోగం అయిపోతుంది, షాప్ పెట్టనిస్తాం. సో అక్కడ ఉద్యోగాల అవకాశం గురించి అడిగినప్పుడు ఆయన మా బంధువులకే ఇస్తాం ఎందుకనంటే మాకే పని లేదు, మాకు ఉద్యోగాలు దొరకాయి. ఏ రాష్ట్రమైనా మాకు ఉద్యోగాలు ఉంటాయి. నువ్వు మా దగ్గర షాప్ పెడుతున్నావు కదా, నువ్వు మా దగ్గర షాప్ పెడుతున్నావు, మాకు అవకాశం ఏమంటున్నావు? మా డబ్బులన్నీ తింటావు, మాకు ఉద్యోగం అవకాశం ఇవ్వవా? మా డబ్బులేంటి? మా డబ్బులే కదా. మా తెలంగాణ సమాజం డబ్బులే తిన్నారు మీరు. వాళ్ళకి చారిటీ కూడా ఉండదు, వాళ్ళకి చారిటీ ఉండదు. వాళ్ళు అగర్వాల్స్ కి, జైన్స్ కి, వాళ్ళ సమాజానికి చారిటీ చేస్తారు తప్ప ఈ తెలుగు సమాజానికి వాళ్ళు ఇవ్వరండి. ఒక 100 మంది హిందూ ఫ్యామిలీకి సంబంధించిన ఆడవాళ్ళకు పెళ్లి చేసిందా నీ అగర్వాల్ సమాజం? డబ్బులన్నీ మాయే కదా. ఇప్పుడు ఈయన ఉన్నాడు ఒక ఆయన, నాగర్ కర్నూలు సంబంధించిన ఒక ఎమ్మెల్యే రాజశేఖర్ రెడ్డి కాదు, ఆయన ప్రతి సంవత్సరం 100 మంది పేద పిల్లలకు పెళ్లి చేస్తాడు. లాస్ట్ టైం ఓడిపోయాడు నగర్ కర్నూలులో ఎమ్మెల్యే జనార్దన్ రెడ్డి. బట్టల షాప్ ఉంది ఆయనకి. బట్టల షాపు ఎట్లా? ఆయన అన్ని తెలంగాణ రాష్ట్రంలో మొత్తం బట్టల షాపులు ఉన్నాయి. బట్టల షాపు తెలంగాణ సమాజానికి అంతా డబ్బులు వస్తున్నాయి. డబ్బులు వస్తే ఏం చేస్తుండు? 100 మందికి 200 మంది అమ్మాయిలకు పెళ్లి చేస్తుండు. జనార్దన్ రెడ్డినా? నాగం కాదు, మరి జనార్దన్ రెడ్డి 100 మంది అమ్మాయిలకు ప్రతి సంవత్సరం పెళ్లి చేస్తుండు. మీరు ఒక్కడే చేస్తారా? ఇల్లు పిసినారోళ్ళు అండి. ఇల్లు పైసలు అంటే చచ్చిపోతారు పైసలకి. సోషల్ ఈవెంట్స్ కోసం నేను చెప్తాను. ఇప్పుడు నిన్న కూడా ఒక టీవీ ఛానల్ ఇచ్చాను బయట. ఇప్పుడు అది అవుతుంది, ఫిష్ మెడిసిన్ అవుతుంది. ఫిష్ మెడిసిన్లో 1 month ముందే లక్షాది మంది వస్తారు. అక్కడ వేలాది మంది కూడా, లక్షాది మంది వస్తారు. అక్కడ ఆల్ ఓవర్ ఇండియా నుంచి వస్తారు. వాళ్ళకి క్యాంప్స్ పెట్టి మొత్తం అంతా సంజాయించి సేవాభావం లేదా? ఎందుకు ఉండదు సేవాభావం? సేవాభావం లేకుండానే చేస్తారా ఇవంతా? సేవాభావం ఉంటే ఈ రియాక్షన్ వచ్చేదే కాదు, రియాక్షన్ రాదు. అరే ఎంత మనకు చేస్తున్నారు వాళ్ళు, మనం చేయకూడదు వాళ్ళ మీద అంటారు. ఈ రియాక్షన్ ఎందుకు వచ్చిందంటే అసలు మీరు మా సమాజంతో కలనేకలరు, మీది వేరే సమాజం. మీరు ఏం కంక్లూడ్ చేస్తారు? గో బ్యాక్ మార్వాడి ఉద్యమం అనేది ఇది కేవలం సోషల్ మీడియా ఉద్యమం మాత్రమే. కొంతమంది చిల్లర కోసం ఆశపడుతున్నారు, ఆ చిల్లరితే అయిపోతుంది అనేది బీజేపీ మాధవలత స్టేట్మెంట్. ఇది ఏం చెప్తారు మీరు? ఆ చిల్లరగాల మాటకి సమాధానం చెప్పాల్సిన అవసరం లేదు. నేను ఒకటే చెప్తున్నాను, తెలంగాణ కానీ సౌత్ ఇండియాలో కానీ స్థానికుల వ్యాపారాలని దెబ్బతీయకుండా
ఇక్కడ స్థానిక ప్రభుత్వాలు రక్షణ చట్టం తీసుకురావాలి ఒకటి, తెలంగాణలో భూములు తెలంగాణేతరులు కొనకుండా చట్టం తీసుకురావాలి, అట్లాగే తెలంగాణకి ఒక సుప్రీంకోర్టు బెంచ్ కావాలి, సౌత్ ఇండియాకి సపరేట్గా బడ్జెట్ కావాలి. మీరు చెప్పమంటే రాజ్యాంగాన్ని ఇంకేదో అంటారు కానీ నేను తెలంగాణ మార్వాడి టాపిక్ గురించి మాట్లాడాను. అదే చెప్తున్నా, తెలంగాణ మార్వాడీలు ఇవన్నీ చెప్పింది కదా. తెలంగాణ మార్వాడీలు గో బ్యాక్, 2014 తర్వాత వచ్చిన వాళ్ళు గో బ్యాక్, 2014 ముందు వచ్చిన వాళ్ళు గో బ్యాక్ కాదు. చెప్తే సాధ్యం కాదు. అది నేను చెప్తున్నా, నా పార్టీ స్టాండ్ చెప్తున్నాను సార్. నా పార్టీ ప్రకారంగా 2014 ముందు వచ్చిన వాళ్ళని బొమ్మంటలేం. 2015 నుంచి వచ్చిన వాళ్ళు ఎవరైతున్నారో వాళ్ళు చాలుకి వెళ్ళిపోండి అని అంటున్నాం. ఏవైతే తెలంగాణ ప్రాంతంలో కావనుకున్న అన్నింటిని కూడా సాధించుకున్నాం. మేము తెలంగాణ తెచ్చుకున్నాం, వర్గీకరణ తెచ్చుకున్నాం. మారవడాలను పంపించడం మా ప్రధానమైన బాధ్యత. మీరు సోషల్ మీడియాలోనే ఉంది కాదు, నిన్ననే సంఘం పెట్టుకున్నాము. రేపటి నుంచి తెలంగాణ సమాజాన్ని, మా కోమట్లని, పద్మశాలిని, విశ్వకర్మల్ని, చేతి వృత్తులని, ఎవరైతే ఈ మార్వాడి సమాజం ద్వారా నష్టపోయిన సమాజాన్ని ఏకం చేసి మళ్ళీ మీ ఆఫీస్కి వస్తా. చూద్దాం మరి ఏం జరుగుతుంది అనేది. సో మీరేం చెప్తారు అంటే మార్వాడీలకు సంబంధించి ఒక బిగ్గెస్ట్ మూవ్మెంట్ జరుగుతోంది ఇప్పుడు గ్రాస్ రూట్స్. ఇందాక మీరు ఒక పోస్టర్ ప్లే చేయండి పీసీఆర్, ఆటోల పైన ఫ్లెక్సీలు పెట్టి మీ దగ్గర వస్తువులు కొనొద్దని అంటున్నారు. మీరు వ్యాపార రక్షణ చట్టం తీసుకొచ్చి ఇవన్నీ కండిషన్స్ కి యాక్సెప్ట్ చేసే అవకాశం ఉందా, లేకపోతే మాత్రం ఇంకా ఉద్యమం పోయే అవకాశం ఉంది? మీరు ఎట్లా ప్రూవ్ చేస్తారు, ఏం చేస్తారు అనేది ప్రభుత్వం ఒత్తిడి తీసుకొస్తాం అంటున్నారు. మీరేం చెప్తారు? let them do. There's nothing wrong. ఇప్పుడు ఏదైనా చట్టం వస్తే అందరి కోసమే కదా ఆ చట్టం. ఓకే, ఖాళీ మార్వాడీస్ కోసం ఆ చట్టం ఉండదు. 2014 తర్వాత వచ్చిన ప్రతి ఒక్కరు వెళ్ళిపోవాలి ఇక్కడ నుంచి. అలా ఎలా అవుతుంది? వాళ్ళ డిమాండ్ అదే కాదు, వాళ్ళు డిమాండ్ చేస్తారు కానీ అవి అప్రూవ్ కావాలి కదా. అవి అప్రూవ్ కావాలి, అవన్నీ ప్రాక్టీస్లో కావాలి. అది చాలా పెద్ద ప్రాసెస్. ఆయన చెప్పింది, ఆయన తోచింది చెప్పింది, ఆయన అనుభవించింది చెప్పిండ్రు, కానీ అన్నీ కావాలి కదా. సో చాలా మంది ఇక్కడ ఈ విషయం గురించి మాట్లాడుతూ కానీ కామెంట్స్లో కానీ కొంతమంది ఈ సొసైటీ నుంచి చాలా మంది విక్టిమ్స్ కూడా కాల్ చేసి చెప్పినప్పుడు జై శ్రీరామ్ మనం మామూలుగా మాట్లాడుతూ ఉంటాం, బీజేపీ కానివ్వండి లేకపోతే మాట్లాడుతాం. జై పోచమ్మ, జై మైసమ్మ, జై ముత్యాలమ్మ, జై పెద్దమ్మ తల్లి చేసుకోవాలి కదా. ఇప్పుడు అంటారా? ఈ క్వశ్చన్ అడగమని అడిగారు చాలా మంది, మీరు అంటారా జై పోచమ్మ? ఇప్పుడు మేము కాదు, ఇప్పుడు ఎవరైనా ఉంటే నమస్కారం చేస్తాం, జై శ్రీరామ్ అంటారు. జై శ్రీరామ్ బతుకమ్మ ఆడతారా వాళ్ళు? ఎందుకు ఆడము? జై శ్రీరామ్ అని అంటున్నారు వాళ్ళు, అంటున్నారు జై శ్రీరామ్ నేను కూడా అంటున్నాను. జై శ్రీరామ్, జై పోచమ్మ, జై పోచమ్మ, జై ముత్యాలమ్మ, జై మనమని అడగండి, జై మైసమ్మ మనమని. జై మైసమ్మ. అనిల్ గారు సెక్యులర్ స్టేట్ సబ్ ఏక్ సాత్ హై, ఇలా ఉంటే సరిపోద్ది. అంటే ఇలా ఉంటే అందరూ ఇలాగే ఉంటారు. తెలంగాణ లోకల్ గానివ్వండి, నాన్ లోకల్ ఇలా ఉంటే సరిపోద్ది. అనిల్ గారు we should look for the growth. that is unconstitutional. See, వాళ్ళకి ఇష్ట దైవాన్ని వాళ్ళు కలుసుకుంటారు. ఆ ఫ్రీడమ్ వాళ్ళకి వదిలేయాలి. మనము వాళ్ళు చేప ముందు పెడతారా, చేప ముందు పెట్టరా అనేది వాళ్ళ పర్సనల్ స్వేచ్ఛ. తెలంగాణ వాళ్ళు మందు తాగుతారా, తాగరా అనేది వాళ్ళ పర్సనల్ స్వేచ్ఛ అన్నట్టు. సో ఎవరి స్వేచ్ఛని హరించడానికి మనం ఇక్కడ లేము. ఖచ్చితంగా ఇల్లీగల్ యాక్టివిటీస్ బంద్ చేయడానికి ఖచ్చితంగా తెలంగాణలో ఎంటర్‌ప్రెన్యూర్ స్పిరిట్ తేడానికి మాత్రమే మనం ఉన్నాం, కానీ వాళ్ళని బలవంతంగా మనం ఏం చేయడానికి ఉండకూడదు. ఇక్కడ కాంపిటేటివ్ ఎంటర్‌ప్రెన్యూర్‌షిప్, కాంపిటేటివ్ లిబరలైజ్డ్ డీసెంట్రలైజ్డ్. let me just say, let me give you a bite. నేను అనేదేమంటే యాపిల్ ఫౌండర్ కంపెనీ పెడుతున్నప్పుడు ఆయనకి మైక్రోసాఫ్ట్ లాంటి వాళ్ళందరూ కాంపిటీటర్స్ ఉన్నారు, చాలా పెద్ద పెద్ద దిగ్గజాలు. కానీ మీరు కిరాణా దుకాణాన్ని యాపిల్ తో పోలుస్తున్నారంటే మనం ఎట్లా చెప్పాలి? కిరాణా దుకాణాన్ని యాపిల్ తో పోలుస్తున్నారు మీరు. వన్ మినిట్ స్టీవ్ జాబ్ అనే ఆయన మైక్రోసాఫ్ట్ దగ్గరికి వెళ్ళి ఇంకా గ్రౌండ్ ఎగ్జాంపుల్ చెప్పండి, ఏదైనా గ్రౌండ్ ఎగ్జాంపుల్ చెప్పండి మీకు తెలిసింది. ఏదైనా గ్రౌండ్ ఎగ్జాంపుల్. స్టీవ్ జాబ్స్ మైక్రోసాఫ్ట్ వద్దు, అది ఎంటర్‌ప్రెన్యూర్ స్పిరిట్. దమ్ము ఉండాలి బిజినెస్ చేయాలంటే. వెళ్ళిపోండి అనేది చేతగాని స్లోగన్. అది దమ్ము ఉండాలా, గెలవాలా, కాంపిటీషన్ ఇవ్వాలా, సంపాదించాలా. రైట్, థ్యాంక్ యూ అనిల్ గారు. రైట్, థ్యాంక్ యూ అనిల్ గారు, థ్యాంక్ యూ ప్రేమత్రాయ్ గారు, థ్యాంక్ యూ శ్రీనివాస్ గారు, థ్యాంక్ యూ పూజ గారు. సో ఇది ఓవరాల్ గా వ్యాపార రక్షణ చట్టానికి అంగీకరిస్తారా అంటే జిగ్నేష్ గారు ఓకే అన్నారు, వ్యాపార రక్షణ చట్టానికి అంగీకరిస్తామన్నారు. ఇప్పుడు పూజ గారు కూడా వ్యాపార రక్షణ చట్టం వస్తే అందరికీ మంచి జరుగుతుంది కదా, అంగీకరిస్తామని అంటున్నారు. మరి ఈ మూవ్మెంట్ ఎక్కడ వరకు వెళ్తుందో చూడాల్సిన అవసరం అయితే ఉంది. దిస్ ఇస్ గోయింగ్ వెరీ బిగ్. మీకు అర్థమవుతుంది పక్కన పోస్టర్లు చూస్తూ ఉంటే. ఈ రకంగా ప్రచార రథాలను చేసుకొని తెలంగాణ వ్యాప్తంగా కొన్ని ప్రచార రథాలు తిరుగుతూ ఉన్నాయి. సో మీ అభిప్రాయం ఏంటి కామెంట్ చేయండి. అసలైన తొలి వెలుగు. ఫాలో వాట్సాప్ @తొలి వెలుగు అఫీషియల్.